ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నా మంచితనమంతయు నీ ఎదుట కనబరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవని యందు కనికరపడుదునో వాని యందు కనికరపడుదునను. నిర్గమాకాండము 33వ అధ్యాయము 19వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మంచితనం ఆయన మహిమలో అంతర్భాగమే. ఆయన నామ ప్రకటన అంటే ఆయన స్వభావాన్ని వెల్లడి చేయడమే. ఆయన ఎవరిని కరుణించాలో వారిని కరుణించును, ఎవరి యందు కనికరపడాలో వాని యందు కనికరపడును. ఎవరి పట్ల కరుణ చూపాలో, ఎవరిని శిక్షించాలో దేవునికి మాత్రమే తెలుసు. ఆయన కరుణ ఉచితమైనది, దాన్ని ఎవరి పట్లైనా చూపాలన్న బాధ్యత ఆయనకు లేదు. మనుషులు తమ ప్రయత్నాల ద్వారా దాన్ని సంపాదించుకోలేరు, లేక తమకు అది కావాలి కాబట్టి బలవంతంగా దేవుని నుంచి దాన్ని స్వాధీనం చేసుకోలేరు. దీన్ని బట్టి దేవుడు కఠిన హృదయుడని, కరుణ చూపడం ఆయనకంతగా ఇష్టం లేదని మనం అనుకోకూడదు. ఎవరైనా తమ పాపాలు విడిచిపెట్టి దేవుని వైపునకు తిరిగిన వారైతే ఆయన తప్పక కరుణ చూపుతాడు. దేవుని జాలి, దయ, ప్రేమగల సంకల్పానికి వ్యతిరేకమైన కఠిన సంకల్పం మరొకటి ఆయనలో లేదు. వీలైన చోటెల్లా కరుణ చూపుతాడు, తప్పనిసరి అయితే శిక్షిస్తాడు. ఆయన సర్వాధిపత్యం ఆయన ప్రేమకు విరుద్ధముగా ఎన్నడూ పనిచేయదు. తన గురించిన జ్ఞానం లోకంలో అభివృద్ధి చెంది తన మహిమకు దోహదం కలిగే రీతిలో దేవుడు దుర్మార్గం పట్ల ప్రవర్తించగలడు. ఇది లోకం విషయంలో గొప్ప లాభదాయకమైనది. ఆయన లోకం పట్ల కరుణించిన గొప్ప కరుణ. సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనం ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనిను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చెప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మనల విస్తరింపజేశాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది నెరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలమునిచ్చును. సత్క్రియను ఓపిగ్గా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్యజీవమునిచ్చును. అయితే భేదములో పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ మంచితనమంతయు కనబరచదువని, నీ నామమును ప్రకటించదువని, నీవెవరిని కరుణించదువో వారిని కరుణించదువని, ఎవరిని శిక్షించాలో వారిని శిక్షించదువని తెలియజేశావు. తన నీకు స్తోత్రములు. దేవా, నీవు మాకిచ్చే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకొని మేము నీ ఎదుట పరిశుద్ధులమును, నిర్దోషులమై ఉండుటకు సహాయము దయచేయమని నీవు ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చావు గనుక మేము సత్క్రియను ఓపిగ్గా చేయొచ్చు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకుచు నీవిచ్చే నిత్యజీవమును పొందుటకు కృప చూపమని, మాకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు నీ కృపను మా ఎడల విస్తరింపజేసి నీ చిత్తమును గూర్చిన మర్మమును మాలో ప్రతి ఒక్కరికి తెలియజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.